1,00,000 కోట్లకు చేరినటువంటి అప్పు 7 నెలల్లో. చూడండి, ఆంధ్రప్రదేశ్ అప్పు 7 నెలల్లో 1,00,000 కోట్ల రూపాయలు. అసలు ఇది ఎంత దాకా వెళ్తుంది? ఏ మోతాదులో సాగుతుంది? ఎక్కడి వరకు ఈ అప్పుల పరంపర నడుస్తుంది? ఎంతెంత అప్పులు రాష్ట్ర ప్రజల మీద, ఖజానా మీద భారంగా నెడతారు చూడాలి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యాలో అప్పుల భారం, అప్పులు చేస్తే శ్రీలంక అయిపోద్ది, అప్పులు చేస్తే వెనుజులా అయిపోద్ది, చాలా చాలా మాటలు మాట్లాడినటువంటి నాయకుల్లో ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉండి చేస్తున్నటువంటి ఘనకార్యం చూడండి. సంపద సృష్టి లేదు. 6 నెలలుగా బాబు పన్నుల బాధుడే. వరుసగా అన్నింటి మీద మోత అయితే మోగుతుంది. కరెంటు బిల్లులు ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. బడ్జెట్లో 65,590 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారండి. 6 నెలల 15 రోజులు దాటింది. దాదాపు 7 నెలల కాలం అనుకుంటే నెలకి 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు. బడ్జెటేతర అప్పులు మరొక 9,000 కోట్లు. అది ఇది కలిపితే దాదాపుగా 75,000 కోట్ల రూపాయల అప్పు. నెలకి 10,000 కోట్లు దాటిపోయింది అప్పులు. రాజధాని పేరుతో 31,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు. అమరావతికే మరొక 21,000 కోట్ల రూపాయలు కూడా అప్పుగా తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. అంటే ఇది 75,000 కోట్లు, ఇది 30,000 కోట్లు, మొత్తంగా 1,05,000 కోట్లు. ఇది కాకుండా మళ్ళీ ఇంకొక 21,000 కోట్లు కూడా అమరావతి పేరుతో తీసుకురావాలని మొత్తం 52,000 కోట్లు అమరావతిలో అప్పులుగా తీసుకొచ్చి పెట్టాలని భావిస్తున్నారు. అమ్మకం పన్ను, స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం డమాలంది. ఇప్పటికే జీఎస్టీ వరుసగా తగ్గుతుంది. మరి కనీసం ఇప్పుడు పండగ నెల, ఈ నెలలోనన్నా ఏమైనా పెరుగుద్దో లేదో రేపు 2వ తారీఖుని రిపోర్ట్ చూడాలి. కేంద్రం నుంచి గ్రాంట్లు కూడా 12,510 కోట్లు తగ్గిపోయినాయి 6 నెలల్లో. 6 నెలల్లో తగ్గిపోయినాయి. రెవెన్యూ లోటు 9,742 కోట్లకు పెరిగిపోయింది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నటువంటి చంద్రబాబు కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటాగా రావాల్సినటువంటి గ్రాంట్లు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు, చంద్రబాబు నాయుడు ఒకసారి కదా అనేక సార్లు ఢిల్లీ వెళ్ళారు. కేంద్రం అది ఇస్తుంది, ఇది ఇస్తుంది, మనకు అది వస్తుంది, ఇది వస్తుంది అని చాలా చెప్పుకొచ్చారు. కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు 12,510 కోట్లు తగ్గిపోయినాయి. పెరగాల్సినటువంటి, కేంద్రంలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీలు కేంద్రం నుంచి మరింత మెరుగ్గా నిధులు రాబట్టాల్సినటువంటి దశలో తగ్గిపోయాయి. ఇవన్నీ చెప్తుంది ఎవరంటే కాగ్ రిపోర్ట్. కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఈ ఆడిట్ వ్యవహారాలు చూసేటువంటి అధికార వ్యవస్థ చెబుతున్నటువంటి లెక్కలు ఇవి. సాక్షి పత్రిక రాయడమో, లేదంటే ఇది గిట్టగా జగన్మోహన్ రెడ్డి చెప్పడమో, లేదంటే చంద్రబాబు అంటే సహించలేనటువంటి ఎవరో విమర్శ చేయడమో కాదు. అధికారికంగా కాగ్ చెప్తుంది. కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు తగ్గిపోయాయి, రాష్ట్రానికి అప్పులు పెరిగిపోయాయి, రెవెన్యూ లోటు పెరిగిపోయింది, అన్ని రకాలుగాను సమస్యలు ఉన్నాయి. మరి ఇంకేం సాధిస్తున్నట్టు? ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో వడ్డీ 28,000 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేయాల్సి వస్తుంది. రాష్ట్రంలో ఏడాదికి 28,000 కోట్ల రూపాయల చొప్పున వడ్డీ కడుతున్నారు. అంటే దాదాపు 29,000 కోట్లు. మొత్తం చెప్పాలంటే, కరెక్ట్గా లెక్క చెప్పాలంటే 23-24 ఆర్థిక సంవత్సరంలో 29,460 కోట్ల రూపాయలు. అంటే 30,000 కోట్ల రూపాయలు అప్పులుగా చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. నెలకి 2,500 కోట్లు కేవలం తెచ్చినటువంటి అప్పులకి వడ్డీయే. ఇప్పుడు మళ్ళీ అమరావతి పేరుతో తెస్తున్నటువంటి అప్పులు, ఇతర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు, ఇవన్నీ కలిపి మరింతగా పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే వడ్డీల కోసమే మళ్ళీ అప్పులు చేసి, వడ్డీలు కట్టడం కోసం మళ్ళీ అప్పులు చేసి, వడ్డీల కోసం అప్పులు, అప్పుల మీద మళ్ళీ అప్పులు, అప్పుల మీద మళ్ళీ అప్పులు, అప్పులతో ఆంధ్రప్రదేశ్ని నింపేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తల పట్టుకుంటున్నటువంటి ఆర్థిక శాఖ 9 ఏళ్లలో ఈ అప్పులకు వడ్డీలు 3 రెట్లు పెరిగిపోయినాయండి. 2014-15 నాటికి ఆంధ్రప్రదేశ్కి ఏటా వడ్డీల కింద చెల్లించాల్సింది 9,000 కోట్లు ఉంటే ఇప్పుడు అది 30,000 కోట్ల రూపాయలకు చేరుతుంది. 30,000 కోట్ల రూపాయలు ఏడాదికి వడ్డీ, నెలకి 2,500 కోట్లు, రోజుకి దాదాపుగా 100 కోట్ల రూపాయలు, రోజుకి 100 కోట్ల రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడ్డీలుగా కట్టాల్సినటువంటి పరిస్థితికి చేరింది. అయినా సరే ఇంకా అప్పులు తెస్తూ పెంచుతున్నారు. ఈ అప్పుల భారం మరింత పెరుగుతుంది అని ఈరోజు ఈ రాసినటువంటి ఆదాయంలో కొంత దాచివేత, ప్రతి నెల ఖజానాకు సమకూరుతున్నటువంటి ఆదాయంలో కొంత మొత్తాన్ని వడ్డీ చెల్లింపుల కోసం పక్కన పెడుతున్నారు. నెలకు 2,400 కోట్ల వరకు వడ్డీలకు చెల్లించాల్సి వస్తుంది. దీనికి సకాలంలో చెల్లించకపోతే ఖజానాపై రుణ సంస్థలు, కేంద్రం ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇది కొత్త రుణాలు తీసుకోవడం పైన ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా అధికారులు ముందు జాగ్రత్తగా వస్తున్నటువంటి ఆదాయాన్ని, పన్నుల రూపంలో కానీ ఇతరుల రూపంలో కానీ వస్తున్నటువంటి ఆదాయాన్ని 2,500 కోట్ల చొప్పున నెల దాచేస్తున్నారు, పక్కన పెడుతున్నారు. ఎందుకంటే వడ్డీలు కట్టడం కోసం అని ఈ పత్రికలో వచ్చినటువంటి కథ.